పరమాత్మ మన దేహములోనే ఉన్నాడు. ఈ విషయాన్ని భగవద్గీత అనేక సందర్భాల్లో చెప్పింది. అనేకమైనటువంటి ఉపనిషత్తులు చెప్పినవి మంత్రపుష్పం ద్వారా రుజువు చేసుకున్నాం. అలాగే షట్చక్ర వివరణ ద్వారా కూడా తెలుసుకున్నాం. ఇలా అన్ని విధాలుగా కూడా పరమాత్మ మన దేహంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, మన దేహంలో కూడా ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థమైంది. మరి మన దేహంలోనే ఉన్నటువంటి పరమాత్మని మనం ఎలా దర్శించాలి, ఎలా ఆయన దరిచేరాలి, ఎలా ఆయనతో ఐక్యం కావాలి, ఎలా మనం పరమాత్మ స్థితిలో, మోక్ష స్థితిలో, మన స్వస్థితిలో అలా ఉండిపోవాలి. మరి దీనికి ఒక మార్గం లేదా ఉపాయం సోహం భావన అనేటువంటిది ఉంది. ఇది కూడా మనకి వేదాల నుంచి వచ్చినటువంటిది. వేదాల్లో ఏం చెప్పారంటే, దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. ఈ దేహమే ఒక దేవాలయం. ఇందులో ఉన్నటువంటి జీవుడే సనాతనమైనటువంటి దేవుడు, పరమాత్మ. కాబట్టి త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, ఈ అజ్ఞానం అనేటువంటి మాలిన్యాన్ని కాస్త త్యజేత్ విడిచిపెట్టి సోహం భావేన పూజయేత్, సోహం భావనతో పూజించండి అని చెప్పడం జరిగింది. సోహం భావన అని అంటే ఏమిటి? సహ అహం అనేటువంటి రెండు పదాలు కలిస్తే సోహం అయింది. సహ అంటే మామూలుగా అర్థం అతడు, అంటే ఆ పరమాత్మ. అహం అంటే నేను, ఆ పరమాత్మ నేనే అని చెప్పటమే సోహం. నిజంగా మనకి 4 వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి. ఈ 4 వేదాల్లో ఉన్నటువంటి 4 మహావాక్యాలు ఏమిటయ్యానంటే, ఒకటేమో తత్వమసి, ఇది ఉపదేశ వాక్యం. అంటే గురువు శిష్యుడికి ఉపదేశిస్తాడు. ఏమని? తత్వమసి అని. తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు. ఆ పరమాత్మ నీవే అయి ఉన్నావు అంటే పరమాత్మ నీవే అని చెప్పేది తత్వమసి. ఇది గురువు శిష్యుడికి బోధిస్తున్నాడు. ఎందుకంటే శిష్యుడు గురువుని చేరినప్పుడు శిష్యుడి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఈ ప్రపంచము, ఆ పరమాత్మ ఎక్కడో ఉన్నాడు, నేను జీవుణ్ణి, ఇదంతా సత్యము అని అనుకుంటాడు. కానీ గురువు అతడికి అర్హత కల్పించిన తర్వాత ఆ పరమాత్మ నీవేనని చెప్తాడు. మరి పరమాత్మ నీవే అని చెప్పిన తర్వాత ఆ పరమాత్మ నేను ఎలా అవుతాను అని ప్రశ్న వేసుకొని, ఆ ప్రశ్నకి సమాధానంగా అనేకమైనటువంటి శాస్త్రాలను తెలుసుకోవటం కానీ, గురువాక్యాలను వినటం కానీ, అలాగే సాధన చేయటం కానీ చేస్తే అతడికి కొన్ని రకాలైనటువంటి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ఆ అనుభవాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఒక మహావాక్యం. ప్రజ్ఞానం, జ్ఞానం అని అంటేనేమో తెలివి. ప్రజ్ఞానం మరి ఇదేమిటండి? ఇదంటే ఏ మార్పు లేకుండా ఉండే ఒకే రకమైనటువంటి తెలివి. ఈ ప్రజ్ఞ ఎక్కడ ఉంటుంది? అది ఆత్మలది. కాబట్టి ప్రజ్ఞానం బ్రహ్మ, ఏ ఆత్మ యొక్క తెలివి, ఏ తెలివి అయితే ఉందో ఆత్మలో, అదిగో అది బ్రహ్మమే అని. ఆ తర్వాత ఇంకొంచెం దూరం పోయేటప్పటికల్లా అయమాత్మ బ్రహ్మ, అథర్వణ వేదంలో వస్తుంది. అయమాత్మ బ్రహ్మ, అయం ఆత్మ, ఈ ఆత్మ బ్రహ్మమే అని. ఈ ఆత్మ అంటే ఇప్పటిదాకా నేను దేహాన్ని దేహాన్ని అని అనుకుంటూ ఈ ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉన్నాం. మనం కాస్త జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈ దేహం నేను కాదు, ఇది నశించిపోయేటువంటిది, ఈ ఇంద్రియాలు నేను కాదు, ఇవన్నీ కూడా పరికరాలు, వాడుకునేటువంటి పరికరాలు లాంటివి. ఈ పరికరాలను వాడుకునేటువంటి నేను వేరుగా ఉన్నాను. కాబట్టి ఆ నేను ఆత్మ, కాబట్టి అయం ఆత్మ, ఈ ఆత్మ ఆ బ్రహ్మమే, అయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి అనుభవం. 5 లక్షణ వాక్యాలు అయితే ఇప్పుడు అనుభవవాక్యం. ఇదేమిటంటే అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను,
బ్రహ్మ అంటే పరమాత్మ అస్మి అయి ఉన్నాను, నేను పరమాత్మనే అయి ఉన్నాను. ఇది అనుభవవాక్యం. గురువు ఏం చెప్పాడు? నువ్వు పరమాత్మవే అన్నాడు. ఇప్పుడు శిష్యుడు ఏం తెలుసుకున్నాడు? నేను పరమాత్మనే అని తెలుసుకున్నాడు. అదేమో ఉపదేశవాక్యం, ఇదేమో అనుభవవాక్యం. ఈ ప్రకారంగా 4 వేదాల్లో 4 రకాలైనటువంటి మహావాక్యాలు ఉన్నాయి. అంటే ఈ వేదాల యొక్క సారం మొత్తాన్ని కూడా ఒక వాక్యంలో కదా చెప్పాలి అంటే, ఇదిగో ఈ వాక్యంలో చెప్పవచ్చు అని చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉందో అదే మహావాక్యం అన్నారు. ఈ మహావాక్యాలతో తొలతూగేటువంటి వాక్యాలు మరొక 6 ఉన్నాయి. అందులో ఈ సోహం అనేటువంటిది ఒకటి. ఏ అనుభవవాక్యం అయితే అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఉందో, ఈ సోహం కూడా దాదాపుగా అలాంటిదే. ఇది కూడా అనుభవవాక్యం అలాంటిది. సహా అహం, ఆ పరమాత్మ నేనే. అహం బ్రహ్మాస్మి అంటే నేను పరమాత్మని. ఇక్కడ సోహం అంటే ఆ పరమాత్మ నేనే. నేను పరమాత్మని అన్నా, పరమాత్మ నేనే అన్నా ఏమైనా తేడా ఉందా? రెండిట్లో ఏం తేడా లేదు. అందుకని దీన్ని కూడా మహావాక్యంతో సమానంగానే చెప్తారు. అటువంటి మహావాక్యాన్ని మనకి ఎందుకు అందించారు అని అంటే, నువ్వు ఆ పరమాత్మ స్థానాన్ని అందుకొని, అంటే నీ స్వస్థితిని అందుకొని. పరమాత్మ స్థానాన్ని అంటే అది ఎవరి స్థానమో కాదు, మన స్థానం, నా స్థానం, నా స్వస్థితి, నా స్థితి. దాంట్లో నుంచి నేను జారిపడ్డా, పొరపాటునో గ్రహపాటునో. కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను అక్కడికి పోవాలి, నా స్థితికి పోవాలి. మన యొక్క ప్లేస్ నుంచి మనం ఎక్కడో ఒక పొరుగురు వెళ్ళామనుకోండి, ఆ ఊరు ఎప్పుడు మనం చూడాల, కొత్తగా వెళ్ళాం. సరే, ఎక్కడో మన చుట్టాల ఇంటికి వెళ్ళాం, అక్కడ తెలుసుకొని ఎట్లా వెళ్ళాం. ఆ ఇంటి దగ్గర నుంచి ఏదో పని మీద బజార్కి వెళ్ళి ఇంకో చాటికి వెళ్ళాం. ఆ బజార్ నుంచి మనం రావటం దారి తప్పాం. దారి తప్పిన తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఎన్ని పక్కలా తిరిగి, అయ్యో ఇటే ఉందనుకున్నానే ఇల్లు అని అనుకుంటామండి. చివరికి ఏం చేస్తాం? ఎవరినో అడుగుతాం, అయ్యా పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడ అని అడుగుతాం. అంటే ఇటు వచ్చామయ్యా, అది ఎక్కడో అటుపక్క ఉంటే ఏదో ఇదిగో ఇటు పక్క పొమ్మంటాడు. మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ఇంకోళ్ళని అడుగుతాం. అట్లా అడిగి చివరికి ఎట్టయితే మన ఇంటికి చేరుతాం, మన ఆ ఇంటికి. అలాగనే మనం కూడా మన యొక్క స్వస్థానం ఏమిటంటే పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ స్థానం నుంచి జారిపడ్డటువంటి మనం మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరికి, మన స్థానం దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అని అనిపించేది ఎప్పుడనంటే కొన్ని కోటాను జన్మలు అయిపోయిన తర్వాత అనిపిస్తుంది. సరే, అప్పుడు అనిపించిన తర్వాత మరి అక్కడికి పోవటం ఎట్లా? మనకి దారి తెలియదు, మార్గం తెలియదు. కాబట్టి ఆ మార్గం తెలియాలి అంటే ఏం చేయాలి? మనం ఎవరినో అడగాలి. కాబట్టి అలా కనుక ఎవరిని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా ఇదిగో ఇది మార్గం అని చెప్తారు. ఆ చెప్పేవాడే గురువు. అందుకనే గురువుని ఆశ్రయించాలి. ఆ గురువు చెప్పినట్టుగా నువ్వు నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసినట్లయితే వెళ్ళవలసినటువంటి నీ స్వస్థితిని నువ్వు చేరుకుంటావు. అలా కాకపోతే నువ్వు అక్కడికి చేరుకోలేవు. అందుకని ఇక్కడ మన యొక్క స్వస్థానానికి మనం చేరుకోవాలి అని అంటే, ఈ దేహంలోనే ఉన్నటువంటి మన స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం చేరుకొని ఆత్మతో మనం ఐక్యం కావాలి అని అంటే, దానికి ఏమిటి మార్గం అని అంటే సోహం భావన అనేటువంటిది మనకి వేదాల్లో నుంచి చెప్పబడింది. కాబట్టి ఈ సోహం భావనతో నీవు పూజించు అన్నారు. ఇదేమిటంటే పూజించడం అంటే సోహం అని పూలు వేయటమా? ఎక్కడేస్తావు? ఉన్నదేమో లోపల పరమాత్మ. కాబట్టి సోహం భావనతో పూజించు అని అంటే సోహం భావనతో ధ్యానించు అని అర్థం. సోహం భావనతో నువ్వు విచారణ జరుపు అని అర్థం. ఆ సోహం భావన ఏ ప్రకారంగా చెయ్యాలో అదిగో దాన్నే ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. పరమాత్మ ఒక విగ్రహం కాదు. ఈ విషయం మనం ఇప్పటికైనా తెలుసుకోవాలి. పరమాత్మ ఒక విగ్రహం కాదు, ఒక రూపం కాదు, ఒక పురుషుడు కాదు. వానింటి స్త్రీయా పరమాత్మ? ఆ స్త్రీ కాదు. వానింటి పురుషుడు స్త్రీ కాకుండా నపుంసకులు ఉంటారే, అప్పుడు అదే పరమాత్మ? అప్పుడు అది కాదు. అంటే పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడు కాదు. మరి ఎక్కడున్నాడంటే దేవాలయాల్లో, గర్భగృహాల్లో ఏమైనా దాక్కున్నాడా? ఏమంటే మనం మామూలుగా దేవాలయానికి వెళితే ఆ గర్భగుడి అని అంటారు. అదిగో ఆయన ఉన్నటువంటి గుడిని గర్భగుడి అంటారు. ఆ గర్భగుడిలో దాక్కున్నాడా పరమాత్మ? పరమాత్మ అట్లా దాక్కునేటువంటి వాడు కూడా కాదు. అన్నీ మనం అనుకోవటమే. ఒక చోట ఉండి ఒక చోట లేకుండా ఉంటాడా పరమాత్మ?
ఆయన సర్వవ్యాపి, సర్వత్రా ఉండేటువంటి వాడు. మరి ఆయనకి నామం, రూపం, గుణం ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఆయనకు ఒక పేరుందా? లేదు. రూపం ఉందా? లేదు. గుణం ఉందా? లేదు. నామ రూప గుణాలు లేవు. పుట్టుకుందా? లేదు. మరణం ఉందా? లేదు. ఆది ఉందా? లేదు. అంతం ఉందా? లేదు. అది ఒక చైతన్యం, సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యం, ఆకాశం కన్నా కూడా సూక్ష్మమైనటువంటి చైతన్యం. అందువల్ల అంతటా వ్యాపించి చైతన్యం కనుక అంతటా వ్యాపించి ఉంటుంది. ఈ కనిపించేటువంటి సమస్తమైనటువంటి బ్రహ్మాండానికి లోపల, వెలుపల, అంతటా ఆ పరమాత్మే ఉన్నది. అలాగే ఈ బ్రహ్మాండం లోపల అన్ని ప్రాణులలోనూ, ప్రాణులేం కర్మ, అన్ని జడ పదార్థాల్లోనూ, చెట్టు, చేమలు, రాళ్ళు, రప్పలు అన్నింటిలో కూడా ఆ పరమాత్మే ఉన్నాడు. అన్ని జడ పదార్థాలకి, అన్ని ప్రాణులకి లోపల, వెలుపల, అంతటా, సర్వత్రా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? బ్రహ్మాండం లోపల ప్రాణులు ఉన్నాయి, ప్రాణుల్లో పరమాత్మ ఉన్నాడు, ప్రాణులకు వెలుపల పరమాత్మ ఉన్నాడు, ఈ బ్రహ్మాండం లోపల ఉన్నాడు, ఈ బ్రహ్మాండానికి వెలుపల ఉన్నాడు అని అంటే ఆ పరమాత్మలోనే ఈ సమస్తము ఉంది అని అర్థం. ఆ పరమాత్మలోనే బ్రహ్మాండం ఉంది, ఆ పరమాత్మలోనే ఈ సమస్త ప్రాణులు ఉన్నారు, ఈ ప్రాణుల్లో ఈ బ్రహ్మాండంలో అంతటా పరమాత్మ ఉన్నది. ఏమోనండి, ఎలాగో అర్థం కావట్లేదు. మన కనుక చెరువు దగ్గరికి వెళ్ళి బిందె ముంచామనుకోండి, బిందెని దాంట్లో ముంచేసి ఆ చెరువులోనే ఆ లోపలికి పట్టించాం, పైకి రాకుండా. ఇప్పుడు ఆ బిందె ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. బిందెలో ఏమున్నాయి? నీళ్ళే ఉన్నాయి. బిందెలో నీళ్ళు ఉన్నాయి, బిందె నీళ్ళల్లో ఉంది. అంటే బిందెకి లోపల నీళ్ళే, వెలుపల నీళ్ళే. ఆ నీళ్ళని పరమాత్మగా కనుక భావిస్తే, ఆ బిందెని జగత్తుగా భావిస్తే, ఈ జగత్తుకి లోపల, వెలుపల నీరే ఉంది. ఆ బిందెని జీవుడిగా భావిస్తే, జీవుడికి లోపల, వెలుపల నీరే ఉంది. అంటే ఇక్కడ పరమాత్మే సర్వత్రా ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి పరమాత్మ లోపల, వెలుపల మనకి ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని అంటే మనం ఇప్పుడు లోపల వెతకాలా, బయట వెతకాలా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న కోసమే ఇదంతా చెప్పింది. ఇప్పుడు పరమాత్మని ఏమండి లోపల ఉన్నాడు, బయట ఉన్నాడని చెబుతున్నారు కదా, మరి ఆ పరమాత్మని లోపల వెతుకుదామా, బయట వెతుకుదామా? మరి ఒక సందేహం మనకి. అయితే బయట కనుక వెతికితే ఎప్పటికీ నీకు పరమాత్మ లభించడు. బయట వెతకటం నీకు సాధ్యం కాదు. ఎందుకనంటే ఈ బయట విశాల విశ్వం, విశాలమైనటువంటి బ్రహ్మాండం ఉంది. ఆ బ్రహ్మాండానికి ఆవల కూడా పరమాత్మ ఉన్నాడు. ఎక్కడని వెతుకుతావు? అలా కాకుండా లోపల కనుక వెతకాలి అని అంటే ఈ మొత్తం కలిపితే ఏముంది? ఈ 3 మూళ్ళ శరీరం ఉంది. అందుకని దీంట్లో వెతకటం తేలిక. కాబట్టి పరమాత్మని ఎప్పుడు కూడా బయట వెతకటం వ్యర్థం. పరమాత్మను ఎక్కడ వెతకాలంటే లోపలే వెతకాలి. ఏమంటే బయట పరమాత్మ కాస్త గట్టివాడు, లోపల పరమాత్మ ఒకరు ఓటోడు అని అనుకుందామా? అట్లా గట్టి ఓటి ఏమి లేదు. ఎందుకనంటే లోపల ఏముందో బయట అదే ఉంది, బయట ఏముందో లోపల అదే ఉంది. అందుకని నేను చెప్పుకున్నాం, బ్రహ్మాండం బయట ఉన్నటువంటిది బ్రహ్మాండం, లోపల ఉన్నటువంటిది పిండాండం. బ్రహ్మాండంలో ఏముందో పిండాండంలో అదే ఉంటుంది, పిండాండంలో ఏముందో బ్రహ్మాండం అదే ఉంటుంది. పిండాండాన్ని భూతత్వంలాగా చూస్తే బ్రహ్మాండంగా కనిపిస్తుంది. బ్రహ్మాండాన్ని కనుక సూక్ష్మం చేసి చూస్తే పిండాండంగా కనిపిస్తుంది. అంటే పిండాండం, బ్రహ్మాండం రెండు ఒకటి. అంటే లోపల బయట ఉన్నటువంటి పరమాత్మ రెండు ఒకటి. కాబట్టి నువ్వు పరమాత్మని ఇంతలో వెతుకుతావా, అంత అనంతమైనటువంటి దాంట్లో వెతుకుతావా? తెలివిగలవాడు ఎవడైనా ఏం చెబుతాడు? నువ్వు లోపలే వెతుక్కోవయ్యా, ఆ కాస్త దూరం అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో నీ దగ్గర పొద్దున్నే పోయినటువంటి రూపాయి బిళ్ళ ఎక్కడుందో వెతకాలనుకున్నావు అనుకో, ఈ ఊరు మొత్తం కనుక వెతకాలంటే నీకు ఎంతసేపు పట్టుద్ది? అలాగనే ఈ గదిలో పోయిందనుకోండి, ఇక్కడ వెతకాలంటే ఎంతసేపు పట్టుద్ది? అక్కడ వెతకటం సాధ్యమేనా? అది సాధ్యం కాదు. నీకు సాధ్యమయ్యేది ఏమిటంటే ఇదిగో ఇది. అదే ప్రకారంగా మనం కూడా ఈ దేహంలో ఉన్నటువంటి పరమాత్మను వెతకటం అయితే మనకి హాయి, మనకి సాధ్యమవుద్ది. కానీ బయట ఉన్నటువంటి ఆ పరమాత్మను వెతకాలంటే, బాహ్యంలో ఉన్నటువంటి పరమాత్మను వెతకాలంటే అది అసాధ్యమైనటువంటి విషయం. అందువల్ల మనం చేయవలసింది ఏమిటంటే ఈ లోపల ఉన్నటువంటి
పరమాత్మనే వెతకాలి. మరైతే బయట పరమాత్మనికి వెతకక్కర్లేదండి? అక్కర్లా. నువ్వు లోపల పరమాత్మని కనుక వెతికితే ఆ పరమాత్మను నువ్వు పట్టుకుంటే బయట ఉన్న పరమాత్మను కూడా పట్టుకున్నట్టే. అదేంటండి, లోపల ఉన్న పరమాత్మను పట్టుకుంటే బయట ఉన్న పరమాత్మను పట్టుకున్నట్టేనా? అంతే. నువ్వు కనుక ఏదైనా ఒక వస్తువుని సముద్రంలో వేయాలనుకున్నావు అనుకో, నువ్వు సముద్రం దాకా పోవక్కర్లా, నీకు దగ్గరలో ఉన్నటువంటి నది ఏదన్నట్టు దాంట్లో వేస్తే. ఎందుకనంటే ఈ నదిలో ఉన్నటువంటి నీరంతా ఎక్కడికి పోదు? చివరికి సముద్రంలోకి పోద్ది. అందువల్ల ఏ నదిలో ఉన్నటువంటి నీరైనా సముద్రానికే చేరుద్ది. ప్రతి నది కూడా దాని యొక్క పతి గతి అయినటువంటి సముద్రాన్ని చేరుద్దే కానీ ఇంకెక్కడికి పోదు. అందువల్ల నదిలో కనుక నువ్వు వేస్తే ఎట్లయితే సముద్రాన్ని చేరుద్దో, నువ్వు లోపల ఉన్నటువంటి పరమాత్మను పట్టుకుంటే బయట ఉన్నటువంటి పరమాత్మ నీకు చిక్కినట్టే. అందువల్ల ఎప్పుడు కూడా అంతర్ముఖం కావాలి, లోపల ఉన్నటువంటి పరమాత్మను వెతకాలి అని చెప్పేటువంటిది ఇందుకోసమే. మరైతే ఈ లోపల ఉన్నటువంటి పరమాత్మతో మన యొక్క మనస్సుని గనక కలిపితే అంతటా ఉన్నటువంటి పరమాత్మ దానంతటదే కలిసిపోతుంది. ఇక్కడ మన యొక్క మనస్సుని గనక లోపల ఉన్నటువంటి పరమాత్మతో కలపగలిగితే అంతటా ఉన్నటువంటి పరమాత్మలో మన మనస్సు కలిసిపోద్ది. ఎందుకని? అదిగో ఆ నదిలో కనుక వేస్తే మొత్తం సముద్రంలో పోద్ది కదా. అదిగో అదే ప్రకారంగా మొత్తం పరమాత్మని మన యొక్క మనస్సుతో ఐక్యం చేయడం జరుగుతుంది. సరే, అయితే మరి లోపల ఉండేటువంటి పరమాత్మను తెలుసుకోవాలి కదా. ఏమంటే మరి అంత తేలిక? ఏదో రూపాయి బిళ్ళ వెతికినట్ట? అంత తేలిక మాత్రమేం కాదు. మరైతే ఎందుకండి అంత కష్టం? ఈ లోపల కొద్ది చోటేగా ఉంది. ఈ కొద్ది చోట్ల పరమాత్మను బాగా భూతద్దం పెట్టి ఎక్కడ పడితే అక్కడ వెతకొచ్చుగా అని అంటే ఆ పరమాత్మ పట్ల కంటికి కనిపించేటువంటి వాడు కదా. నిజంగా కంటికి కనిపించేవాడు కనుకైతే ఆ పరమాత్మని ఎవరైనా వెతకొచ్చు. ముందు డాక్టర్లకి బాగా చేత అవుతుంది. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడు లోపల ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్లు కూడా వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు కదా, చూడగలుగుతారు కదా. మరి అట్లయితే పరమాత్మ కూడా ఎక్కడన్నా కానీ ఓ పార్ట్ మాదిరి కనుక ఉంటే వాళ్ళు ఆపరేషన్ చేసి ఆ పరమాత్మను చూడవచ్చు. కానీ అట్లా కంటికి కనిపించేటువంటి వాడు కాదు పరమాత్మ. సరే, కంటికి కనిపించేవాడు కాదండి, చెవులకి ఏమైనా వినిపిస్తాడు? చెవులకు కూడా వినిపించడు. వారి మనసుకి ఏమైనా అందుతాడండి? మనసుకి అందడు. వారి బుద్ధికి ఏమైనా తెలుస్తాడండి? బుద్ధికి తెలియదు. మరి నా దగ్గర ఉన్న పరికరాలు అవే కదండి? అవును, నీ దగ్గర ఉన్న పరికరాలు అవే. మరి అయితే నీ దగ్గర ఉన్నటువంటి పరికరాలు అవే కనుకైతే దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి నీ దగ్గర ఉండి ఆ పరమాత్మని కనుక అందుకోవాలంటే వీటన్నిటితో కనుక వీలు కాకపోతే మరి నాకు ఎట్లండి అని అంటే దానికి శాస్త్రం ఒక మార్గాన్ని చెప్పింది. ఏమిటంటే బుద్ధితో తెలుసుకోవటం సాధ్యం కాదు, కానీ సూక్ష్మమైనటువంటి బుద్ధితో తెలుసుకోవచ్చు అని. అంటే అర్థం ఏంటంటే కలుషితమైనటువంటి బుద్ధితో తెలుసుకోవడానికి వీలు లేదు, శుద్ధమైనటువంటి బుద్ధితో మాత్రమే పరమాత్మను తెలుసుకోవడానికి వీలవుతుంది అని. అంటే బుద్ధిని బాగా సూక్ష్మం చేయాలి, శుద్ధం చేయాలా, సూక్ష్మం చేయాలా, ఏకాగ్రం చేయాలా. అప్పుడు మాత్రమే పరమాత్మను తెలుసుకోవడానికి వీలవుతుంది. తెలుసుకోవటం అని అంటే అనుభవం కావటం, అలా అనుభవానికి రావటం జరుగుతుందన్నమాట. కాబట్టి బుద్ధిని సూక్ష్మం చేయాలి. ఇది మనం మొట్టమొదట తెలుసుకోవాల్సినటువంటి సాధన. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే పరమాత్మని మనం బయట లోపల ఉన్నప్పటికీ లోపలే వెతకాలి అని తెలుసుకున్నాం. అలా వెతకాలి అని అంటే పరమాత్మ మన యొక్క కంటికి కానీ ఇతర ఇంద్రియాలకు కానీ మనస్సుకు కానీ బుద్ధికి కానీ అందేవాడు కాదని తెలుసుకున్నాం. మరి అయితే ఎట్లాగండి అంటే సూక్ష్మమైనటువంటి బుద్ధితో మాత్రమే తెలుసుకోవటానికి సాధ్యమవుద్ది అని కూడా తెలుసుకున్నాం. మరి అయితే ఇప్పుడు ఈ బుద్ధిని సూక్ష్మం చేయటం ఏమిటి? సాధారణంగా బుద్ధి ఎప్పుడూ కూడా ప్రాపంచికమైనటువంటి విషయాలతో కలుషితమై ఉంటుంది. అలా ప్రాపంచిక విషయాలతో కలుషితమైనటువంటి బుద్ధి పరమాత్మని అందుకోవడానికి సమర్థత కలిగి ఉన్నటువంటిది కాదు. అందుకోసం అని చెప్పి ఆ బుద్ధిని శుద్ధం చేయాలా, సూక్ష్మం చేయాలా. అయితే ఆ బుద్ధిని సూక్ష్మం చేయటం ఎట్లా? బుద్ధిని కనుక సూక్ష్మం చేయాలంటే ముందుగా దాని సంగతి వదిలిపెట్టి ఇదిగో ఈ శరీరాన్ని, మనస్సుని వీటిని శుద్ధి చేయాలి. ఈ శరీరాన్ని, మనస్సుని కనుక శుద్ధి చేస్తే ఆ తర్వాత బుద్ధి శుద్ధి అవుద్ది. అంటే దానికి కూడా కొంత ప్రయత్నం కావాలి. మరైతే శరీరాన్ని ఎట్లా శుద్ధి చేస్తామండి? శరీరాన్ని శుద్ధి చేయడానికి ఏం చెప్పారంటే శారీరక తపస్సు చెప్పారు. శారీరకమైనటువంటి తపస్సు ద్వారా
ఈ శరీరం అనేటువంటిది శుద్ధి జరుగుతుంది. ఈ శరీరాన్ని శుద్ధి చేయకుండా బుద్ధితో పరమాత్మని అందుకోవాలని కూర్చుంటే ఉట్టికి ఎక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుదామని అనుకున్నదంట. అదిగో అలా ఉంటుంది. ఎవరో ఒక ఆమె నేను స్వర్గానికి పోవాలన్నది. ఒక వేశ్య, ఓ స్వర్గమే కదా ఏముందిరా నేను పంపిస్తానని ఒక చమత్కారి తీసుకొని వచ్చాడు దేవాలయం. తీసుకొచ్చి అక్కడ ధ్వజస్తంభం దానికి ఒక ఉట్టి కడతారు. అక్కడ కట్టిన తర్వాత అదిగో అది అందుకోమన్నాడు. దాని నిండా ఆమదం రాశాడు. ఏది ఆ ధ్వజస్తంభం నిండా. ఎట్లా ఇప్పుడు ఇవి ఎగరాలి, దాన్ని పట్టుకొని పాకాల. అలా పాకడానికి ప్రయత్నం చేస్తే పట్టుకుంది, జర్రం జారుతుంది చెయ్యి, మళ్ళీ పోతుంది, మళ్ళీ జారుతుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ జారుతా ఉంది. ఏంటి ఎక్కువ అంటున్నాడు వీడు. ఏం ఎక్కేదయ్యా, జారిపోతా ఉంటుంది, నెట్ ఎక్కేదని. మరి ఉట్టికే ఎక్కలేదు, దాన్ని స్వర్గానికి ఎట్ట ఎక్కుతా ఉన్నాడు. అదిగో అదే ప్రకారం ఇక్కడ కూడా ఏంటంటే మన శరీరాన్ని శుద్ధి చేసుకోకుండా మనం ఏం చేస్తున్నామనంటే మన బుద్ధితోటి పరమాత్మను అందుకోవాలని ప్లాన్ వేస్తూ ఉన్నాం. ఏమి కష్టపడకుండా కోటీశ్వరుడు కావాలన్నట్టుగా. అందుకని అట్లా సాధ్యం కాదు. అందుకని పరమాత్మని అందుకోవాలి అని అంటే బుద్ధి సూక్ష్మం కావాలని చెప్పినప్పుడు, బుద్ధి శుద్ధం కావాలని చెప్పినప్పుడు ఆ బుద్ధిని శుద్ధం చేయడానికి ముందు మొట్టమొదటి శరీరాన్ని చేయాలి. ఇది తేలిక నిజంగా, కానీ చెయ్యం. కానీ ఏం చేయాలంటే శారీరక తపస్సు వల్ల శరీరం అది శుద్ధమవుద్ది. శారీరక తపస్సు అంటే ఏమిటండి? భగవద్గీతలో చెప్పారు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం శారీరం తప ఉచ్యతే. శారీరక తపస్సు అని అంటే ఏంటంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. దేవతల్ని, ద్విజుల్ని, గురువుల్ని, ప్రాజ్ఞులు బాగా తెలిసినటువంటి వాళ్ళని, పెద్దల్ని, వీళ్ళందరినీ కూడా పూజించాలి, గౌరవించాలి, పూజించాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ముందుగా ఈ అహంకారాన్ని తగ్గించుకోవడానికి ఈ శారీరక తపస్సు అనేది తప్పనిసరిగా అవసరం. కానీ మనకి తెలియకుండానే అహంకారం అనేటువంటిది మనలో కలిసి ఉంటుంది. ఈ అహంకారం కలిసి ఉండటం వల్ల ఏమవుతుందనంటే తలకాయ వంచాలంటే మనకు కాస్త కష్టం. అప్పుడప్పుడు మనం అంటుంటాం, రే నేను ఎవరిని అనుకున్నావు, భగవంతుడికి కూడా తలకాయ వంచున్నావు అని అంటాడు. భగవంతుడికి కూడా తలకాయ వంచినట్టు అంటే భగవంతుడు ఏదో ఈయన దగ్గరికి వచ్చి నువ్వు తలకాయ వంచాయి అన్నట్టు, నేను వంచను అన్నట్టుగా. అంటే ఈ అహంకారం ఉన్నటువంటి వాడు ఏనాటికి కూడా పరమాత్మని అందుకోవటానికి వీలు. అందుకని ఇక్కడ ఏం చెప్పారంటే ఓ సద్గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన్ని సేవించి, పూజించి, నమస్కరించి, శుశ్రూష చేసి, సేవ చేసి, ఆయన యొక్క మనస్సుకి అనుగుణంగా ప్రవర్తించి, ఏ ప్రకారంగా కూడా ఆయనకి బాధ కలిగించకుండా ఆయనకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలి. ఆయన చెప్పినటువంటి మాటని అది బ్రహ్మవాక్కుగా భావిస్తూ ఉండాలి. సువర్ణాక్షరాలతో లిఖించినట్టుగా దాన్ని భావించాలి. ఆ గురువు నోటి నుంచి ఏ మాట అయితే వచ్చిందో, మనకి ఏదైతే చెప్పారో దాన్ని అక్షరాలా పాటించాలి. అంతేకాదు, అది కూడా గొప్ప విషయం కాదు, కానీ గురువు యొక్క మనస్సు ఏమిటో ఆ మనస్సుకి అనుగుణంగా నడుచుకోవాలి. ఆ గురువుని ఎల్లప్పుడూ కూడా ఆయన కనిపించినప్పుడల్లా నువ్వు నమస్కరిస్తూ ఉండాలి. ఆయన్ని కొన్ని ప్రత్యేక సమయాల్లో పూజిస్తూ ఉండాలి. ఆయనకి సేవ చేస్తూ ఉండాలి. ఈ సేవ లేదా శుశ్రూష అనేటువంటిది కూడా 4 రకాలు. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, ఆత్మ శుశ్రూష, ఇట్లా శుశ్రూష సేవలు కూడా ఉంది. అంటే ఈ రకంగా ఆ సేవాభావం అనేటువంటిది నీలో కనుక కలిగినప్పుడు నీ యొక్క శరీరం తప్పిస్తుంది. ఆ తాపానికి శరీరంలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది తగ్గిపోతుంది. అందుకని గురువుని పరమగతిగా భావించి, ఆశ్రయించి సేవ చేస్తేనే శారీరక తపస్సు చేసినట్టు, అప్పుడే శరీరం శుద్ధి పడినట్టు. ఇక రెండవది మనస్సు శుద్ధి కావాలి. మరి మనస్సు శుద్ధి కావాలంటే ఎట్లనండి? శరీరం అయితే పైకి కనపడేది. శరీరం అంటే శరీరము, ఇంద్రియాలు అన్నీ కలిసే ఉంటాయి. ఇక మనస్సు, ఈ మనస్సు అనేటువంటిది మన కంటికి కనపడదు. మరి అది కూడా శుద్ధి కావాలి.
మరి మనస్సు అంటే ఏమిటి? ఆలోచనలే కదా. కాబట్టి మన ఆలోచనలన్నీ కూడా కల్మషంగా ఉంటే, కోరికలతో ఉంటే, స్వార్థంతో ఉంటే మనకి బుద్ధి సూక్ష్మం కాదు. ఇది ఎప్పుడైతే ఏ కోరికలు లేకుండా ప్రశాంతంగా నిర్మలంగా మనస్సు ఉంటుందో అప్పుడే బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది. అందుకనే ఎప్పుడు కూడా శాస్త్రాన్ని వినాలి అని అనుకున్నటువంటి వాడు మనసు ప్రశాంతంగా ఉండాలా, బుద్ధి సూక్ష్మంగా ఉండాలి, అట్టువాడికే ఈ శాస్త్రం అవగతమవుతుంది, శాస్త్ర హృదయం అర్థమవుతుంది అని చెప్పేది. అందువల్ల ఈ మనస్సు కనుక శుద్ధి కావాలంటే, ఇందులో ఉన్నటువంటి కల్మషాలు పోవాలంటే, కల్మషాలంటే కోరికలే కాబట్టి కోరికలు పోవాలంటే నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా దీంట్లో నాకు ఈ ఫలితం కలగాలి, ఇదిగో దీనికోసమే నేను ఈ కర్మ చేస్తున్నాను, నా కోరిక తీరాలి అనేటువంటి ఆలోచన లేకుండా నిష్కామంగా కర్మలు చేయాలి. అంటే ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలగాలి, ప్రాపంచికమైనటువంటి భోగాల పట్ల విరక్తి కలగాలి. వాటన్నిటికీ నీ మనస్సులో ఏ రకమైనటువంటి ప్రాధాన్యత లేకుండా పోవాలి. అలా ఎవరి మనస్సు అయితే ఈ కల్మషాలు లేకుండా, కోరికలు లేకుండా, ఆసక్తి లేకుండా, ఈ భోగాసక్తి లేకుండా, ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటుందో అటువంటి వాళ్ళ యొక్క మనస్సు ప్రశాంతమైనట్టు. ఆ మనస్సులో చక్కగా పరమాత్మ నిలవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నువ్వు చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి పూజా పురస్కారాలు కావచ్చు, యజ్ఞయాగాదులు కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, ప్రతిరోజు చేసుకునేటువంటి నీ సొంత పనులు ఏవైతే ఉన్నాయో అవైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇంటి పనులు కావచ్చు, ఒంటి పనులు కావచ్చు, ఏ పనులైనా సరే అన్నింటినీ కూడా నిష్కామంగా ఫలాసక్తి లేకుండా అదిగో ఆ ప్రకారంగా చేసినట్లయితే ఈ మనస్సు కూడా శుద్ధి అవుతుందన్నమాట. ఇక శరీరము మనస్సు రెండు కనుక శుద్ధి అయితే ఇప్పుడు బుద్ధి అనేటువంటిది శుద్ధి కావడానికి సిద్ధంగా ఉంటుంది. ఏమిటి అంటే ఈ శాంతించినటువంటి మనస్సుతో పరమగతిగా భావించినటువంటి గురువుని చేరి, ఇప్పుడు శారీరక శుద్ధి కోసం నువ్వు ఒక గురువుని చేరావు కదా, ఆ గురువుని చేరినప్పుడు శ్రద్ధతో భక్తితో శాస్త్రాలను శ్రవణం చేయాలి. నీ బుద్ధి బాగా సూక్ష్మం కావాలంటే శాస్త్రాలను శ్రవణం చేయాలి. శ్రవణం చేయటం అని అంటే ఏదో విన్నామండి, ఈ చెవులతో విన్నాం, ఆ చెవులతో పోయిందండి అని అనేటట్టు కాదు. అది ఖచ్చితంగా మనకి లోపల నిలబడిపోవాలి. అలా నిలబడాలి అని అంటే నీకు చెప్పేటువంటి గురువు మీద శ్రద్ధ ఉండాలి, విశ్వాసం ఉండాలి, వినేటువంటి శాస్త్రం మీద కూడా విశ్వాసం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే గురు వేదాంత వాక్యాదిషు విశ్వాస శ్రద్ధ అన్నారు శంకరాచార్యులు వారు. శ్రద్ధ అనేది అంటే గురువు పట్ల వేదాంత వాక్యాల పట్ల విశ్వాసం ఉండాలి అని. అటువంటి విశ్వాసం కనుక నిజంగా నీకు కనుక ఉన్నట్లయితే శాస్త్రాలను శ్రవణం చేసి మననం చేసి ఆ గురువు యొక్క సహాయంతో నిధిధ్యాసన చేస్తూ విచారణ సాగిస్తూ అన్ని రకాలైనటువంటి సాధనల్ని కూడా గురువు చెప్పిన వాటిని చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిస్తూ ఆ గురువు యొక్క ఆదేశాల ప్రకారం నడుచుకుంటూ ఉన్నట్లయితే, సాధన సాగిస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఈ బుద్ధి అనేటువంటిది శుద్ధమవుతుంది, సూక్ష్మమవుతుంది. ఇలా బుద్ధిని శుద్ధం చేసి సూక్ష్మం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు పరమాత్మను తెలుసుకోవడానికి బుద్ధి ప్రయత్నిస్తుంది. ఎందుకనంటే పరమాత్మను గురించినటువంటి విషయాలు విన్నావు, మననం చేసావు, జాగ్రత్తగా వాటిని బాగా నీ మనస్సులో నిలుపుకున్నావు. కాబట్టి ఇప్పుడు పరమాత్మను వెతకాలి. ఎక్కడ వెతకాలని చెప్పుకున్నాం? లోపల వెతకాలి. కాబట్టి పరమాత్మని మన లోపలే, ఈ దేహం లోపలే, ఈ హృదయ కుహరంలో ఇక్కడే వెతకాలి. అయితే ఈ ప్రయత్నంలో మనకి కొన్ని విషయాలు అడ్డొస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏ మంచి పని చేయాలన్నా ఎవరో ఒకరు అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు. అలాగనే ఇక్కడ కూడా పరమాత్మని వెతకాలన్నా కూడా కొన్ని నీకు అడ్డు వచ్చేటువంటి విషయాలు ఉన్నాయి. ఏమిటవనంటే సంకల్పాలు. సంకల్పాలనంటే ఆలోచన. దేని గురించో దాని గురించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదో దాని గురించి ఆలోచించడం మన మనసుకి అలవాటు. ఏమి ఆలోచించకుండా కూర్చోమంటే ఒక్క నిమిషం కూడా కూర్చోలేదు. దేని గురించి అన్న ఆలోచించండి బాగానే ఆలోచిస్తాం. కాకపోతే ఆలోచన నుంచి ఇంకో దాంట్లో పోతాం, దాంట్లో నుంచి ఇంకో దాంట్లో పోతాం, ఇలా రకరకాలుగా పోతూ ఉంటాం. కానీ అసలు ఆలోచించకుండా కూర్చోమంటే మాత్రం చాలా కష్టం అన్నమాట. అందుకని అలా చేద్దాం, ఇలా చేద్దామని, అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుందని, ఇట్లా అయితే మంచిది, అట్లా అయితే మంచిదని, ఇలా అయితే లాభం వస్తుంది, అలా అయితే నష్టం వస్తుందని, ఇలా
ఏదో ఒకటి అలా అనుకుంటూ ఉండటమే మనం చేసేటువంటి సంకల్పాలు అన్నమాట. ఇలా సంకల్పాలు చేస్తే ఏమవుతుందండి? ఈ సంకల్పాల్లో మన మనస్సు నిలబడుతుంది కాబట్టి పరమాత్మని వెతకటం నీకు ఎట్ట కుదురుద్ది? నీ పని ఏమిటంటే పరమాత్మని వెతకాలని బుద్ధి బయలుదేరింది, కానీ సంకల్పాలు అడ్డొచ్చింది. సంకల్పాలు అడ్డొస్తే ఏమైంది? ఆ పరమాత్మని వెతకటం అనేటువంటి కార్యక్రమం ఆగిపోయిందన్నమాట. కాబట్టి ఈ సంకల్పాలు ఏవైతే చేస్తూ ఉన్నామో అవి మన ఎదురుగా వచ్చినట్టుగా మనకి తోస్తూ ఉంటాయి, మన ఎదురుగా కనపడతా ఉంటాయి. ఈ సంకల్పాలు, అనుకోటాలు, ఈ తోచటాలు ఇవే మనకి భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలు. నిజంగా ఒక్క మాట చెప్పాలంటే పరమాత్మకి మనకి అంటే జీవుడికి దేవుడికి మధ్య ఉన్నటువంటి అడ్డుగోడలు ఏంటంటే మన ఆలోచనలే, ఇంకేమి లేవు. మన ఆలోచనలే అడ్డుగోడలు. మరైతే వీటిని దాటాలి. మరి ఎలా దాటుతామండి? వీటిని దాటితేనే పరమాత్మ దర్శనం, భగవద్ దర్శనం. మనం దేవాలయానికి వెళ్ళి గర్భగుడి దాకా వెళ్ళి అక్కడ కనుక తెర కనుక వేసి ఉంటే పరమాత్మ దర్శనం అవుద్దా? ఆ తెర తీస్తేనే పరమాత్మ దర్శనం. అదిగో ఆ తెరే ఇదిగో ఇక్కడ చెప్పేటువంటి సంకల్పాలు. ఈ సంకల్పాలు అనేటువంటి తెర తొలగితే తప్ప ఆ పరమాత్మ దర్శనం మనకు కాదు. మరి మనసు చేసేటువంటి ఈ సంకల్పాల ప్రవాహాన్ని మనం కనుక దాటాలి అని అంటే ఈ ప్రవాహాన్ని దాటడానికి మనకు పడవ కావాలి. ఏమిటా పడవ? శ్వాస అనేటువంటి పడవ కావాలి. ఈ సంకల్పాలను దాటడానికి అంటే మనసు ఈ సంకల్పాలు చేయకుండా ఉండాలి అని అంటే మనకి శ్వాస అనేటువంటి ఒక పడవని ఎక్కి మనం ప్రయాణం చేయాలన్నమాట. ఈ పడవ మీద మనం చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఏ పడవ? శ్వాస అనేటువంటి పడవ మీద జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ పడవ బోల్తా కొట్టుద్ది, సంకల్పాల ప్రవాహంలో మనం పడి కొట్టుకుపోతూ ఉంటాం. అందువల్ల మనం ఏం చేయాలంటే శ్వాస మీద దృష్టిని పెట్టాలి. ఇది మనం చేయవలసినటువంటి పని. నాసికా రంధ్రాలకి, ముక్కు రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఈ ముక్కు రంధ్రాలకి బయట ఉన్నటువంటి గాలి కానీ లోపలికి వెళ్ళిపోయినటువంటి గాలిని మీద కానీ మనం ఎప్పుడు కూడా నిఘా పెట్టలేము. బయట ఉన్నటువంటి గాలి మీద మనం నిఘా పెట్టలేము, లోపలికి వెళ్ళిపోయినటువంటి గాలి మీద మనం నిఘా పెట్టలేము, అంటే దాన్ని చూడలేము. మరి నాసికా రంధ్రాల్లో సంచరిస్తూ ఉండేటువంటి గాలి ఉండే, ఈ ముక్కు రంధ్రాల్లో సంచరిస్తూ ఉండేటువంటి గాలి, దాని మీద మాత్రం మనం దృష్టి పెట్టగలుగుతాం. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఈ శ్వాస మీద దృష్టి పెట్టండి అని అంటే అర్థం ఏంటంటే ఈ నాసికా రంధ్రాల్లోకి వెళ్ళేటువంటి ఈ గాలి మీద దృష్టి పెట్టండి అని. ఈ నాసికా రంధ్రాల లోపల ఉన్నటువంటి గోడల్ని తాకుతూ ఈ గాలి పోద్ది అని మనం కనుక గాలి పీలిస్తే ఈ గాలి దేని తాగుతుంది? ఈ నాసికా రంధ్రాల యొక్క గోడలను తాకుతూ లోపలికి పోతుంది అన్నమాట. ఎలా పోతుంది? బుస్సుమనే శబ్దంతో పోతూ ఉంటుంది. మనం కనుక కాసేపు కనుక కూర్చొని ఇట్లా అని అంటున్నామంటే ఇప్పుడు ఆ బుస్సుమనే శబ్దం రావట్లా, అదిగో ఆ శబ్దంతో పోతాం. మరి ఈ శబ్దంతో శ్వాస ఆడుకుంటున్నది కదా, ఇలా సోకటాన్ని బట్టి ఈ ముక్కులో ఉన్నటువంటి ఊపిరిపై అంటే ఈ ముక్కులో తిరుగుతున్నటువంటి ఆ ఊపిరి మీద, ఆ గాలి మీద, ఆ ప్రాణశక్తి మీద మన యొక్క నిఘా పెట్టి ఉంచాలి. ముక్కు రంధ్రాల్లో శ్వాస ఆడుతూ ఉంటే దాన్ని నిఘా పెట్టడం అంటే ఏంటి? దాన్ని మన మనసుతో ఊరికినే అట్లా చూస్తూ ఉండాలి, ఊరికి అట్లా గమనిస్తూ ఉండాలి, కేవల సాక్షిగా ఉండాలి. ఇప్పుడు మనం గాలి పీల్చామనుకోండి, ఇది దీర్ఘశ్వాసే అని కానీ అబ్బో అంత దీర్ఘశ్వాస కాదే అని కానీ ఇట్లాంటి ఆలోచనలు చేయకూడదు. కేవల సాక్షి అంటే ఏంటంటే ఊరికి నట్టు చూడటం, ఊరికి నట్టు చూడటమే అంతే. అంటే ఈ ముక్కు రంధ్రాల గుండా వెళ్ళేటువంటి గాలి ఏదైతే ఉందో ఆ రంధ్రాల్లో తిరుగుతున్నటువంటి గాలి అలా లోపలికి అలా బయటికి, లోపలికి వెళ్ళేటప్పుడు ముక్కు రంధ్రాలు తాకుతూ వెళుతుంది, బయటకు వచ్చినప్పుడు ముక్కు రంధ్రాలు తాకుతూ వెళుతుంది. అలా వెళుతూ ఉన్నప్పుడు ఆ బుస్సుమని శబ్దం వస్తుంది, దాన్ని ఊరికి నువ్వు అట్లా గమనిస్తూ ఉండాలి అంతే. అంతే తప్ప నేను ఎన్ని శ్వాసలు తీసుకున్నాను అని లెక్కలు పెట్టుకుంటూ కూర్చోకూడదు, లెక్కలు పెట్టకూడదు,
అది దీర్ఘశ్వాస హ్రస్వశ్వాస అని చూడకూడదు, ఇంకేమి ఆలోచించకూడదు. దీని గురించి కానీ దేని గురించి అసలు దేని గురించి ఆలోచించకుండా ఉండటానికే దీని మీద దృష్టి పెట్టాలి. ఇందాక మనం చెప్పాం నిఘా పెట్టాలి అని, అదిగో అందుకే ఈ నిఘా పెట్టడం అన్నమాట. కాబట్టి సాక్షిగా చూస్తూ ఉండాలి, ఏ విషయాన్ని కూడా తలచకూడదు. నీకు అప్పగించినటువంటి కార్యం ఏదయ్యానంటే అదే. అయితే మరి ఇది కూడా మనం జాగ్రత్తగా చేయగలుగుతామా? ప్రయత్నించి చూడండి, ఎప్పుడైనా చేయలేం, ఇది కూడా చేయలేం. ఎందుకనంటే గురువు యొక్క ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళకి, గురువు మీద నిజమైనటువంటి భక్తి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళకి, గురువు కోసమని ఏ త్యాగానికైనా వెనకాడకుండా ఉండేటువంటి వాళ్ళకి ఈ విషయంలో ఫలితం తొందరగా లభిస్తుంది. మనం వెంటనే కూర్చొని శ్వాస మీద దృష్టి పెట్టాలంటే ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ మూడు ఎవరైతే ఆచరణలో ఉంటాయో, ఎవరిలో అయితే ఆ దివ్య శక్తి ఉంటుందో, అదిగో అటువంటి వాళ్ళకి మాత్రమే ఫలితం అనేటువంటిది తొందరగా గడపడుతుంది. ఇప్పుడు ఈ శ్వాసకి ఒక పేరుంది, హంస. రాత్రి ఎవరో క్వశ్చన్ కూడా అడిగారు, ఇప్పుడు దానికి సమాధానం కూడా వస్తుంది. ఈ శ్వాసకి ఏం పేరంటే హంస అని పేరు. మనసుకి ఏం పేరు ఉందంటే బ్రహ్మ అని పేరు. మనసుకి బ్రహ్మ అని ఎందుకన్నారంటే బ్రహ్మ ఏం చేస్తుంటాడు? సృష్టి చేస్తూ ఉంటాడు. మనసు కూడా సృష్టి చేస్తూ ఉంటాడు. మనసు ఏం సృష్టి చేస్తుంటుందండి అని నువ్వు అనుకుంటావేమో. రాత్రిపూట నీకు వచ్చినటువంటి కళ మొత్తాన్ని సృష్టించింది ఎవరు? నీ మనసు కాదు. కాబట్టి మనసు సృష్టికర్త అంటే బ్రహ్మ. కాబట్టి అక్కడ శ్వాసేమో హంస, మనసేమో బ్రహ్మ. బ్రహ్మకి వాహనం ఏమిటి? హంస. హంస మీద బ్రహ్మని కనుక కూర్చోబెడితే, హంస మీద బ్రహ్మని కూర్చోబెడితే, హంస అంటే ఏమిటి? శ్వాస. బ్రహ్మ అంటే మనస్సు. బ్రహ్మ అంటే మనస్సు. అంటే శ్వాస మీద మనస్సుని కనుక దృష్టి పెడితే, శ్వాస మీద మనస్సుని దృష్టి పెడితే అనే దానికి హంస మీద కనుక బ్రహ్మని కూర్చోబెడితే అని చెప్తున్నాను. హంస మీద కనుక బ్రహ్మను కూర్చోబెడితే ఈ హంస ఏం చేస్తుందంటే చక్కగా మనం అట్లా ఆ బ్రహ్మని అలా తీసుకెళ్ళి సత్యలోకంలో కూర్చోబెట్టి ఇది రాదు, అది అక్కడే కూర్చుంటుంది. ఇక్కడే ఒక చిన్న కిట్టుకుందనమాట, మీరు గమనిస్తే. ఏమిటనంటే ఇప్పుడు ఈ మనసు ప్రపంచంలో తిరుగుతుంది కదా, ఎట్లా తంటాలు పెట్టి దాన్ని తీసుకొచ్చావు కదా. ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటి బ్రహ్మని ఈ శ్వాస అనేటువంటి హంస మీద కూర్చోబెడితే ఏమవుతుందంట అంటే ఈ మనస్సుని ఆ శ్వాస తిప్పి సత్యలోకానికి తీసుకెళ్ళి అక్కడ ఆ మనసుని అక్కడ కూర్చోబెట్టి, అంటే ఆ బ్రహ్మను అక్కడ కూర్చోబెట్టి అది కూడా అక్కడే ఉంటుందంటే అర్థమైంది, ఈ మనసు కూడా అక్కడే ఉంటుంది. మనసును అక్కడ దించేసి తాను కూడా అక్కడే ఉంటుంది. అంటే బ్రహ్మని దించేసి హంస అక్కడే ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు ఎత్తుతాడో చూద్దామని చెప్పి ఆమెను అక్కడే ఉంటుంది. ఇది ఉపమాలంకారం అంటారు దీన్ని. ఈ అలంకార భాషలో చెప్తున్నాం, మీకు బాగా చక్కగా అర్థం కావటం కోసం. శ్వాసేమో హంస, మనసేమో బ్రహ్మ. ఆ హంస మీద ఈ బ్రహ్మని కనుక కూర్చోబెడితే తిప్పి తీసుకెళ్ళి బ్రహ్మగారిని సత్యలోకంలో దించి ఈ హంస కూడా అక్కడే ఉంటుంది. హంస మీద బ్రహ్మను కూర్చోబెట్టడం అంటే ఏమిటి? హంస మీద బ్రహ్మను కూర్చోబెట్టడం అంటే శ్వాస మీద మనస్సును నిలబెట్టడం. ఇదే మనం చేయాల్సి. శ్వాస మీద మనస్సును నిలబెట్టడం అంటే శ్వాస ఆడుతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు పీల్చడం వదలటం, దీని మీద ఇదిగో అట్లా శ్వాస ఆడుతూ ఉంటే దాన్ని మనసుతో ఊరికినే గమనిస్తూ ఉండాలి, ఊరికినే చూస్తూ ఉండాలి. ఏం చేయాలి? ఊరికి అట్లా చూస్తూ ఉండాలి. అంటే అది లోపలికి వెలుపలికి రావటాన్ని ఊరికి గమనిస్తూ ఉండాలి. వస్తుందా రావట్లేదా అని నువ్వు అనుకోకూడదు, ఎంత బాగా వస్తుందని అనుకోకూడదు. వదలటం ఎక్కువగా వదిలి పీల్చడం తక్కువగా పీలుస్తున్నావా, పీల్చడం ఎక్కువ పీల్చి వదలటం తక్కువ వదలటం, ఇవన్నీ నీకు ఈ లెక్కలన్నీ నీకు అక్కర్లా. ఇస్తలు ఎత్తేయమంటే జనాభా లెక్కలు చూశాడంటే ఇప్పుడు ఆ పని మనకెందుకు? నీకు చెప్పింది ఏంటో అంతవరకు చెయ్యి అంతే. ఏమిటయ్యానంటే ఊరికి చూస్తా కూర్చో,
నీకెందుకు, నువ్వేం కష్టపడద్దు, ఏం లెక్కలు మ్యాథమెటిక్స్ నీకేం అక్కర్లేదు, జాగ్రఫీ ఏం అక్కర్లా, నువ్వు ఊరికినే అట్లా కూర్చో అంతే, అట్లా చూస్తూ ఉండు, అట్లా ఊరికినే మనసుతో గమనిస్తూ ఉండు. ఇలా చేసినప్పుడు ప్రపంచం అంతా ఆగిపోవాలి, అన్ని ఆలోచనలు ఆగిపోతాయి, నిరంతరం కూడా శ్వాస మీదనే దృష్టి నిలబడుతుంది. ఈ విషయంలో ఏమాత్రం ఏమారినా సరే గొప్ప ప్రమాదం ఉంది. ఏమిటా ప్రమాదం? ఈ సంకల్పాల ప్రవాహంలో అవిద్య అనేటువంటి మొసలుంది. ఈ సంకల్పాల ప్రవాహంలో అవిద్య అనేటువంటి అజ్ఞానం అనేటువంటి మొసలుంది. ఈ శ్వాస అనేటువంటి పడవ మీద ఎక్కిపోతున్నప్పుడు పడవ బోల్తా పెడితే ఏముంది, ఆ సంకల్పాల ప్రవాహంలో పడిపోతూ ఉంటాం అన్నమాట. మన అజ్ఞానమే మొసలి ఏమిటంటే మన అజ్ఞానం. ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి మమకారమే అజ్ఞానం. అంటే ప్రాపంచిక విషయాల మీద ఉన్నటువంటి మమకారమే ఈ మొసలి. దాని నోట పడ్డామా ఇక అంతే, ఇక ఆ విషయాలు ఆలోచించుకుంటూ ఉంటాం. అప్పుడు అన్ని సంకల్పాలే, అన్ని ఆలోచనలే. దీనితో ఈ మనస్సు ఈ గోల్లో పడిపోతుంది, ఈ సంకల్పాల గోల్లో పడిపోతుంది. కాబట్టి ఏమాత్రం కూడా ఏమారకుండా శ్వాసని అలా కేవలంగా మనస్సుతో అట్లా గమనిస్తూ ఉండటం, నిరంతరాయంగా ఏక బిగిన ఏమాత్రం ఆటంకం లేకుండా ఊరికే అట్లా గమనిస్తూ ఉండాలి. ఎలా? దీనికి మీకు ఉపదేశారాన్ని గురించి చెప్పేటప్పుడు మీకు ఒక సాధన చెప్పాం, అది ఇప్పుడు మళ్ళీ మీరు గుర్తు తెచ్చుకోవాలి. ఏమిటనంటే, ఈ మనస్సు అనేది ఒక కోతి లాంటిది. కోతి ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూర్చోదు, తినేటప్పుడు కానీ తిరిగేటప్పుడు కానీ అసలు ఎప్పుడు ప్రశాంతంగా కూర్చోద్దు, దానికి ఎప్పుడు కదలికలేదు. అందుకని ఈ మనస్సు కూడా కోతి లాంటిది కాబట్టి దీనికి కాస్త పని కనిపిస్తే దాని మీద పడి ఉంటుంది. అందుకని ఏం పని ఇస్తామనంటే, మనం పీల్చే గాలి వదిలే గాలి కదా, నువ్వు ప్రశాంతంగా కూర్చొని మరి అట్లా గాలి పీలుస్తున్నావు అనుకో, ఆ పీల్చేటప్పుడేమో సో అని మనస్సులో అనుకుంటూ వదులుతున్నావు కదా, వదిలేటప్పుడేమో హమ్ సో హమ్ సో హమ్, పైకంఠం కాదు. నువ్వు లోపలికే అలా పీల్చినప్పుడల్లా సో అని లోపల అనుకోవటం, వదిలినప్పుడు హమ్ అని బయటకు వదిలేసి. ఈ మాత్రం పని కనుక ఇస్తే ఇప్పుడన్నా కదలకుండా కూర్చుంటాం. ఈ పని కనుక లేకపోతే ఏమవుతుందంటే ఏదేదో ఆలోచనలు వస్తుంది. అందుకోసం అని చెప్పి అవసరమైతే పైకి కూడా అనవచ్చు. మరి ఏదైనా ఆలోచనలు వస్తున్నాయంటే పైకి కూడా అనుకోవచ్చు, కానీ పైకి అనకుండా ఉంటేనే చాలా మంచిది అన్నమాట. ఇలా సో హమ్ సో హమ్, ఇంకేం ఆలోచన చేయకుండా కేవలం అంతవరకు. అక్కడ ఇంకా చెప్పాం, కానీ ఇక్కడ అంత కూడా అక్కర్లా. అదిగో ఆ రెండు, అంటే పీల్చేటప్పుడు సో అని, వదిలేటప్పుడు హమ్ అని. కాకపోతే సోహం అనేటువంటి భావన మాత్రం మీ మనస్సులో ఇంతకు ముందే ఒక నిశ్చయానికి రావాలి. అంటే ఆ పరమాత్మ నేనేను, ఆ ఒక్క మాట, ఆ పరమాత్మ నేనే ఒకే ఒక్క మాట మీ దృష్టిపథంలో ఉండి ఈ సోహం 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 అని అంటూ అలాగా కనుక దాని మీద ఉంటే ఏకాగ్రత కుదురుతుంది, మనస్సు ఏకాగ్రత కుదురుతుంది. అంటే ఈ మనస్సు అనేటువంటిది చక్కగా ఆ శ్వాస మీద కూర్చుంటుంది అన్నమాట. అట్లా చక్కగా కూర్చోవాలనేగా మన కోరిక. హంస మీద బ్రహ్మదేవుడు హాయిగా కూర్చుంటే ఆ హంస కాస్త అక్కడికి తీసుకెళ్ళింది. అలా కూర్చోకుండా నేను అటు ఇటు కదులుతా, పక్కకి పడతా కిందకి పడతా అట్టగనుకుంటే ఏమంటే ప్రయాణం సరిగ్గా సాగదు కదా. అందుకని ఎటూ పోకుండా దాని మీదనే ఉండాలి. ఇలా కనుక చేస్తూ ఉంటే, ఇలా కనుక జాగ్రత్తగా చూస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఏం చేస్తావు? పేల్చడం వదలటం చేయాలా? చూసేదేంది? ఊరికినే దాన్ని గమనిస్తూ ఉండాలి. అలా చేస్తూ చూస్తూ కనుక ఉన్నట్టయితే లోపల ఉన్నటువంటి ఆత్మ నుండి, మన లోపలే ఉన్నటువంటి ఆత్మ నుంచి కొంచెం కొంచెంగా ఆనందం అనేటువంటిది నీకు అందుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనం సోహం దాని మీదనే దృష్టి పెట్టి అలా గనక ఏకాగ్రతతో అలా గనక చేస్తూ ఉంటే, ఏ సంకల్పాలు లేకుండా ఏ ఆలోచన లేకుండా అలాగనే చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు ఏమవుద్దంటే లోపల ఉన్నటువంటి ఆత్మ నుంచి ఆత్మ ఆనంద స్వరూపం కదా, ఆ ఆనందం అనేటువంటిది కొంచెం కొంచెం రుచి తెలుస్తూ ఉంటుందన్నమాట.
అలా రుచి తెలుస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ రుచి తెలుస్తూ ఉంటే చివరికి ఆ రుచి తెలుస్తూ ఉంటేప్పటికల్లా ఆ ఆత్మ యొక్క ఆనందం సంపూర్ణంగా మొత్తం దాంట్లో నుంచి బయటికి రాలేక అక్కడే ఉండిపోతాడు. ఎవరు ఉండిపోయేది? మనసు. మనసు ఎక్కడ ఉండాలి? ఆత్మలోనే ఉండాలి. అదే కదా మన లక్ష్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఈ ముక్కు ద్వారాల నుంచి లోపలికి గాలి పీలుస్తూ బయటికి వదులుతూ ఉన్నటువంటి సందర్భంలో నీ మనస్సుని కనుక దాని మీద ఎక్కించడం అని అంటే ఏదో తీసుకెళ్ళి దాన్ని ఎక్కించడం అంటే మనసు కనుక దాని మీద కనుక దృష్టి పెడితే ఇప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి వచ్చేటువంటి ఆత్మానందం కొంచెం కొంచెం అనుభూతం అవుతుంది. ఇప్పుడు దాంట్లో నువ్వు బిగిసిపోతావు, ఇక బయటికి రావడానికి వీల్లేదు. మధ్యలో బ్రేక్ వచ్చిందా మళ్ళీ మొదటికి వస్తాం. మళ్ళీ మొదటికి ఏదన్నా నిచ్చిన మెట్లు 20 మెట్లు ఎక్కిన తర్వాత డామును పడ్డాం అనుకో, ఏం చేయాలి? మళ్ళీ మొదటి మెట్టు కాడి నుంచే పోవాలి, నడువులు కనుక బాగుంటే. కాబట్టి ఇంకా రెండో మార్గమే లేదనమాట. ఈ శ్వాస ఏమవుతుందని అంటే, ఎందుకంటే లోపల నుంచి ఆత్మానందం మనకి వస్తుంది అని మీరు తర్వాత అయినా ఆలోచించుకోవచ్చు. ఎందుకనంటే శ్వాస లోపల ఉన్నటువంటి ఆత్మని తాకుతూ బయటకు వస్తుంది. మనం పీల్చినటువంటి గాలి లోపలే ఉంటుందా? మళ్ళీ బయటకు వస్తుంది కదా. మనం వద్దనుకుని వచ్చేస్తాం. మనకి తెలియకుండానే మనం ఇప్పుడు ఎన్నో శ్వాసలు తీసుకుంటుంటాం, రోజు తెలియకుండా తీసుకుంటున్నాం. మనం లోపల గాలి పీలుస్తా ఉన్నాం, వదులుతా ఉన్నాం. ఎన్నిసార్లు పీలుస్తున్నాం, ఎన్నిసార్లు వదులుతున్నాం, ఎన్నిసార్లు కంట్రెప్పలేస్తున్నాం, ఎన్నిసార్లు తీస్తున్నాం, మనం లెక్క పెట్టాము. కాబట్టి ఇలా లోపలికి ఎప్పుడైతే గాలి పోయిందో ఆ పోయినటువంటి గాలి ఆత్మను తాకి మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. మరి ఈ గాలి లోపలికి పోయి ఆత్మను తాకి బయటకు వస్తుంది కదా, మరి దీని మీద కూర్చున్నటువంటి మనస్సు కూడా లోపలికి పోయి ఆత్మను తాకదు. దాని మీద ఏదైనా కూర్చోకపోతే ఏం గొడవలేదు మనకి, అది పోయి తాగుతుంటుంది. మనం మాత్రం ఎక్కడో పోయి దేన్నో తాగుతూ ఉంటాం. మనకున్నాయిగా బయట వ్యవహారాలు, వాటిని తాగుతూ ఉంటాం. అట్లా కాకుండా దాని మీదనే కనుక కూర్చుంటే, ఆ మనస్సు కనుక ఆ శ్వాస మీద కూర్చుంటే, శ్వాస ఆత్మని తాకినప్పుడు మనస్సు కూడా ఆ ఆత్మను తాకుతుంది. అప్పుడు ఆత్మానందం అనేటువంటిది ఎలా ఉంటుందో దానికి కొంచెం రుచి తెలుస్తుంది. ఈ ప్రకారంగా అలా తాగుతూ మళ్ళీ వస్తూ దీని మీద శ్వాస మీద ఆడుకుంటా ఉంది కదా. అలా శ్వాస మీద నుంచి ఆ శ్వాస మీద ఎక్కి అలా లోపలికి పోతూ బయటకు వస్తూ ఇలా ఎప్పుడైతే ఉందో, ఈ ఆత్మను తాగుతూ ఉందో, అప్పుడే ఈ ఆనందం అనేటువంటిది మనకు వస్తుంది. ఈ ఆనందం రావటమే సత్యలోక ప్రయాణం, హంస యొక్క ప్రయాణం. హంస ఎక్కడికి ప్రయాణం చేస్తుంది అనుకున్నా? సత్యలోకానికి ప్రయాణం చేస్తుంది. ఏది సత్యలోకం? అదే ఆ ఆత్మే. అది ఆనందం ఇచ్చేది కాదు. అందుకని అక్కడికి అలా ప్రయాణం చేసి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది ఆ ఆనందం అనేటువంటిది బాగా తాగుతూ కనుక ఉందో, ఇక ఆ ఆనందం మీద రుచి కలిగిన తర్వాత అది అక్కడే ఉండిపోతుంది. అదిగో అది ఇక్కడ జరిగింది. హంస అనగానే శ్వాసాన్ని గుర్తుపెట్టుకోవాలి. హంస తన మీద ఎప్పుడు కూడా బ్రహ్మ అయినటువంటి మనస్సు కూర్చుందో, హంస మీద ఎవరు కూర్చుంటారు? బ్రహ్మ. శ్వాస మీద ఎవరు? మనస్సు కూర్చుందో, అప్పుడు అది తనంతట తానే దేవభూముల యందు ప్రయాణం చేస్తూ సత్యలోకాన్ని చేర్చి అక్కడ బ్రహ్మని దించి తాను కూడా అక్కడే లీనమైపోద్ది. కాబట్టి హంస కూడా అక్కడే లీనమైపోయింది. హంస మీద ఎప్పుడైతే బ్రహ్మ కూర్చున్నాడో అప్పుడే హంస ప్రయాణం ప్రారంభమవుతుంది. హంస యొక్క ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే బ్రహ్మ కూర్చున్నప్పుడు. అంటే అర్థమైందనమాట. శ్వాస మనకి ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాదు, కానీ నీ మనస్సు ఎప్పుడైతే దాని మీద పెట్టావో అప్పుడే ప్రయాణం, నిజమైనటువంటి ప్రయాణం. నీ మనస్సు దాని మీద పెట్టకుండా నువ్వు శ్వాస ఎన్నిసార్లు తీసుకున్నా, మనం రోజు ఎన్నిసార్లు తీసుకుంటాం? కొన్ని వేల సార్లు తీసుకుంటూ ఉంటాం. దాని పని దాందే, మన పని మంది, మనకేం సంబంధం లేదు. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస మీద మన యొక్క దృష్టిని పెట్టామో, మన యొక్క మనస్సుని పెట్టామో, అది అప్పుడు మాత్రమే నిజమైనటువంటి ప్రయాణం, ఆత్మ దగ్గరికి ప్రయాణం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే శ్వాస మీద మనస్సు గమనిక ప్రారంభం కాగానే, మనస్సు ఎప్పుడైతే గమనిస్తుంటుందో శ్వాసని, అప్పుడు ఆత్మ వైపుకు ప్రయాణం ప్రారంభం అవుతుందన్నమాట. ఈ ప్రయాణం చక్కగా సాగిందనుకోండి, ముందుగా ఏం జరుగుద్ది? స్థూల శరీర స్పృహ వదిలిపోద్ది. ఈ ప్రయాణం కనుక చక్కగా సాగుతుంటే స్థూల శరీర స్పృహ అంటే
ఇది నాకు శరీరం ఉందని దీని సంగతి ఏదో చూసుకోవాలని ఆ గొడవ వదిలిపోద్ది. ఆ తర్వాత ఏమవుతుందంటే శ్వాస నిలిచిపోద్ది. శ్వాస ఎందుకండి నిలిచిపోద్ది? ఇప్పుడు శ్వాస మీద మనసు కూర్చుంది కదా, మనసు ఆత్మానందాన్ని పొంది 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 ఆత్మలో ఆగిపోయింది కదా. మరి మనసు ఆత్మలో ఆగిపోతే శ్వాస ఎక్కడ ఉంటుంది? అది కూడా అక్కడే ఉంటుంది. అంటే శ్వాస కూడా అంతటితో ఆగిపోద్ది. ఎప్పుడైతే ఈ రెండు జరిగినాయో ఆత్మానందం అనుభవానికి వచ్చింది. అది ఆత్మానందం అనుభవానికి రావడం. ఇలా శ్వాస వెంట మనసుని ఉంచటమే సోహం భావన. సోహం భావన, శ్వాస వెంట మనస్సును ఉంచడమే సోహం భావన. నిజమైనటువంటి భావన ఏంటంటే, ఎందుకనంటే చాలామంది నేర్చుకుంటారు, మేమంటే సోహం ధ్యానం చేస్తున్నామండి అంటారు. ఏమిటయ్యా సోహం ధ్యానం అని అంటే, వాళ్ళని నేను అడిగా, ఏమిటి సోహం ధ్యానం అంటే ఏం చేస్తారంటే, అమ్మో అది చాలా కష్టమేండి. సరే కష్టమే లేవయ్యా, నేను చేయటానికి కాదులే, ఊరికే నీకేం తెలుసు అడుగుతున్నానంటే, కళ్ళు మూసుకొని సోహం 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 అని అనుకోవాలి. అదేనా సోహం ధ్యానం? అంతే. మనసు ఎక్కడికి పోకుండా సోహం 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 సోహం, అది సోహం ధ్యానం. కానీ ఇక్కడ సోహం భావన, సోహం ధ్యానం కాదు, సోహం భావన. ఎందుకని భావన అంటే మనకి ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట, త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. సోహం ధ్యానేన పూజయేత్ అలా, అక్కడ సోహం భావేన పూజయేత్ అన్నారు. సోహ భావన పెట్టుకోమన్నారు కానీ సోహ ధ్యానం చేయమని అంటారు. కాబట్టి సోహం భావన అంటే ఏమిటి అంటే, మనస్సు ఈ శ్వాస మీద కూర్చొని, అంటే ఈ శ్వాసని గమనిస్తూ గమనిస్తూ గమనిస్తూ, ఈ శ్వాస ఎప్పుడైతే లోపలికి పోయి ఆత్మతో టచ్ అవుతుందో అప్పుడు శ్వాస మీద కూర్చున్నటువంటి మనస్సు కూడా టచ్ అవుతూ ఆ ఆత్మ యొక్క ఆనందాన్ని మనస్సు పొందుతూ మళ్ళీ శ్వాసతో పాటుకు వస్తూ మళ్ళీ పోతూ మళ్ళీ వస్తూ మళ్ళీ పోతూ మళ్ళీ వస్తూ, ఈ శ్వాస ఏమో పోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది, దానికి బుద్ధి ఏమీ లేదు. కానీ ఇదిగో ఈ మనసుకు మాత్రం కాస్త బుద్ధి ఉంది కాదు, అందుకని ఇది పోయి అందుకొని 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 ఆనందాన్ని అందుకొని దాన్ని వదిలిపెట్టలేక అక్కడ ఉండిపోతుంది. ఎప్పుడైతే అది అక్కడ ఉండిపోయిందో, సరే ఇంతకాలం నా మీద కూర్చున్నటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు కదా అని చెప్పి అది కూడా అక్కడే ఉండిపోతుంది, ఆ శ్వాస కూడా అక్కడే ఉండిపోతుంది. ఇప్పుడు ఆనందం సంపూర్ణంగా అనుభవానికి వస్తుంది. ఇదే మోక్షస్థితి. అందుకని ఏంటంటే శరీర స్పృహ ముందుగా తొలగిపోతుంది, తర్వాత శ్వాస ఆగిపోతుంది చెప్పి. కాబట్టి ఇది సోహం భావన. అందుకే దేహో దేవాలయ పురత్తః జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నారు. ఇదే మనం గమనించాల్సింది. సోహం ధ్యానంగా ధ్యానం చేస్తారు చాలామంది. మనకు రకరకాలైనటువంటి ధ్యానాలు, పిరమిడ్ ధ్యానం చాలా బాగా బ్రహ్మాండమైనటువంటి ప్రచారంలో ఉంది. ఏమిటి ధ్యానం అని అంటే ఏమీ లేదు, ఆ పిరమిడ్ కింద కూర్చొని ఈ శ్వాసని గమనిస్తూ ఉంటారు. మంచిదే, పర్వాలేదు. కానీ ఎవరు చేస్తున్నారు దాన్ని? ఏ జ్ఞానం ఉంటే చేస్తున్నారు, ఏ సాధన చేసినటువంటి వాళ్ళు చేస్తున్నారు? ఎవరైనా చేయొచ్చు అంటారు. కాబట్టి చాలామంది ఉన్నారు. దీనికేం అట్ట కుదరదు. ఏం చేస్తాం? కాబట్టి ముందుగా నీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ కూడా సూక్ష్మం చేసి ఈ బుద్ధితో ఆత్మని వెతికి దానికి ఒక సద్గురువుని ఆశ్రయించి సేవ చేసి పూజ చేసి ఆయన ద్వారా శాస్త్రాలు శ్రవణం చేసి ఈ కష్టమంతా పడితేనే, ఈ కష్టమంతా పడి ఇదిగానే చేయకపోతే ప్రయోజనం లేదు. ఆ కష్టం ఏమి పడకుండా ఇది చేస్తే అసలు ప్రయోజనం లేదు. మాకు ఆరోగ్యం బాగవుద్దండి, రైట్, ఆరోగ్యం బాగైతే మంచిదే. ఆరోగ్యం బాగైతే మోక్షం కూడా వస్తుందండి కూడా చెబుతారు. సరే రైట్, వస్తే మరీ మంచిదే, కానీ మీరున్న మోక్షం పొందండి, మాకు ఎట్టా గతి లేదు అని అనుకొని ఆనందిద్దాం. కనుక ఇక్కడ ఈ భావన మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ఈ భావనలో ఉండటమే నిజమైనటువంటి పూజ. ఈ సోహం భావనలో ఉండటమే నిజమైనటువంటి పూజ. ఇదే నిజమైనటువంటి ఆరాధన, ఇదే ఆత్మ పూజ, ఇదే నిజమైనటువంటి పూజ. ఈ ఆత్మ పూజను గురించి శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. ఆత్మపూజ విధానం. తద్యత్ కర్మ కరోతి తత్తదఖిలం శంభో తవారాధనం అన్నారు. యద్యత్ కర్మ కరోమి, ఏ పనులైతే నా చేత చేయబడుతున్నాయో తత్తదఖిలం, ఆయా పనులన్నీ కూడా శంభో తవారాధనం, ఓ పరమేశ్వర నీ యొక్క ఆరాధనయే, నీ యొక్క పూజే. అంటే నేను చేసేటువంటి కర్మలన్నీ నీ పూజే అని అక్కడ చెప్పాలి.
అది ఆ భావనతో చెప్పేటువంటి. ఇక్కడ కూడా అంతే, ఆత్మ పూజ ఇదో చక్కనైనటువంటి సాధన. మలినమైనటువంటి మనస్సు సోహం భావంలో ఉన్నప్పుడు అంటే ఆత్మవైపు తిరిగినప్పుడు ఆ మనస్సు వికసించి బుద్ధి అవుతుంది. ఆ మనస్సే వికసించి బుద్ధి అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మలినమైనటువంటి మనస్సు సోహం భావంలో ఉన్నప్పుడు ఆత్మవైపుకి తిరిగినప్పుడు ఆ మనస్సు వికసించి బుద్ధి అవుతుంది. సోహం భావన చేయగలిగితే మంచిదే, అది బుద్ధి అవుతుంది. అంటే పుష్పం వికసించినట్లుగా బుద్ధి వికసిస్తుంది. పుష్పం వికసించినట్టు బుద్ధి వికసిస్తుంది అనమాట. కాబట్టి బుద్ధి పుష్పం అవుతుంది అనమాట. అక్కడ హంస మంత్రం అవుతుంది, బుద్ధి పుష్పం అవుతుంది. హంస మంత్రం అవుతుంది, హంస మంత్రం, బుద్ధి పుష్పం. హంస మీద బుద్ధి నిలిచినప్పుడు మంత్ర పుష్పం. హంస మీద బుద్ధి కనుక నిలిస్తే ఏమవుతుంది? హంస మంత్రం అయినప్పుడు, బుద్ధి పుష్పం అయినప్పుడు, హంస మీద కనుక బ్రహ్మ నిలిస్తే, బుద్ధి నిలిస్తే ఏమైంది? మంత్రం మీద పుష్పం నిలిచిందంటే మంత్ర పుష్పం అయిందనమాట. ఈ మంత్ర పుష్పాన్ని భగవంతుడికి కనుక అర్పిస్తే వాళ్ళు భగవంతుడే అవుతారు. కాబట్టి మంత్ర పుష్పాన్ని అట్లా అర్పించాలి. మనం బాగా బట్టి చదవటం, మంత్ర పుష్పాన్ని అర్పించడం అంటే ఇదనమాట. కాబట్టి ఈ మంత్ర పుష్పాన్ని భగవంతుడికి అర్పించి ఆ భగవత్ స్వరూపంగా మనం మారాలి. అదే ఈ సోహం భావన యొక్క ఉద్దేశం. ఈ సోహం భావన ద్వారా మనం పొందవలసినటువంటి ప్రయోజనం. ఈ సోహం భావన ద్వారా ఎట్లా భగవంతుణ్ణి ఆశ్రయించి దగ్గర కావాలి, మనలోనే ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని ఎట్లా అందుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇది ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఆ విధంగా మనం కనుక మన శరీరాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని అన్నిటిని కూడా సరిచేసి సూక్ష్మం చేసి ఈ శ్వాస మీద ఈ మనస్సుని కనుక ఎక్కించి దాన్ని కనుక ఆ లోపలికి పంపించి ఆత్మని కనుక తాకించి అలా కనుక చేయగలిగినట్లయితే మనం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని, ఆ ఆత్మానందాన్ని మనం అందుకోగలుగుతాం. ఇక రేపు మరొక విషయం గురించి